దేవునికి స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలుపుచున్నాను. యేసు ప్రభువు బేతనియ, బెత్వగేకు అనే దగ్గర ప్రాంతాలకు వచ్చినప్పుడు తన శిష్యుల్లో ఇద్దరిని పంపించి, అయా మీ ఎదుటున్న బేతని అనే ప్రాంతాలకు అనే గ్రామాలకు వెళ్ళండి. అక్కడ గాడిద పిల్ల కట్టబడి ఉంటాయి, వాటిని విప్పి తోలుకొని రమ్మన్నప్పుడు వారు వెళ్ళి ప్రియమైన దేవుడు బిడ్డల గాడిద పిల్లని తోలుకొని వస్తారు. యేసు ప్రభు గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. మత్తయి సువార్త 21:7. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవచనం కూడా వ్రాయబడింది. జకర్యా గ్రంథం 9:9. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవ పసిపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చున్నాడు. అంటే యేసు ప్రభు గాడిద పిల్లని ఇష్టపడుతున్నాడు. అంటే యేసు ప్రభు చిన్నవారిని పెద్దవారిని ఇష్టపడుతున్నాడు. చదువు ఉన్నా లేకపోయినా ఇష్టపడుతున్నాడు. ధనవంతుని పేదవారిని ఆయన కోరుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులు ఖర్జూరం మట్టలు పట్టుకొని వారి బట్టల కింద వేశారు. గాడిద పిల్ల మీద యేసు ప్రభు ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. ఖర్జూరం మట్ట పట్టుకొని హోచునని సంతోషపడుతూ ఉన్నారు, ఆనందపడతా ఉన్నారు. యేసు ప్రభు ఆ యెరూషలేము పట్టణం దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు. లూకాసు వార్త 19:41. ఆ ప్రాంతం మారలేదని, ఆ మారిన వారి వచ్చే ఒక నాశనాన్ని, శ్రమను, కష్టాన్ని గ్రహించిన ప్రభు ఏడుస్తున్నాడు. ఈ మాట విన్నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు మారు మనసు పొందావా? రక్షించబడ్డావా? బైబిల్ చదువుతున్నావా? మందిరానికి వెళ్తున్నావా? నీ జీవితం మారిందా? ఆ మార్పు నీలో లేనప్పుడు ప్రభు ఏడుస్తున్నాడు నిన్ను బట్టి. నువ్వు మారు మనసు రక్షణ పొందితే నిన్ను బట్టి సంతోషపడుతున్నాడు. ఈ మట్లాది వారం రోజైనా నువ్వు మారు మనసు రక్షణ పొందుకొని దేవుని పొందుకొని కాక దేవునికి స్తోత్రం.